మాటకు మనము వెళ్ళని ఉంటున్నాము. ఈ 4వ మాటల గురించి మన ప్రభువు వారు ఏ విధంగా మనకు పాఠము నేర్పిస్తున్నాడో అది మనము శ్రద్ధగా నేర్చుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. నేను వెంటనే హల్లెలూయా అనగానే మీరు వెంటనే స్పందించండి. లేకుంటే ఏమన్నా చాక్లెట్స్ అట్లా ఏమన్నా నోట్లో వేసుకొని వచ్చింటే కింద పడిపోతాయేమని హల్లెలూయా అంటే అవి కింద పడిపోతాయని భయం కదా. అవి కింద పడిపోతే మళ్ళీ పాస్టర్ గారు చూస్తారేమో అనుకుంటారా. ఏమన్నా చాక్లెట్లు అట్లా ఏమైనా నోట్లో వేసుకుని రాలేదు కదా. కాబట్టి గట్టిగా మనము హల్లెలూయా అని చెప్తాం. మన ప్రభు శిలువలో పలికిన మాటలను మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఏం చేసుకుంటున్నాము? శిలువ గురించి మనకు నేర్పుతున్నాడు. శిలువ దగ్గర శ్రమ, శిలువ అంటేనే శ్రమ, మోయటం అంటేనే శ్రమ. అది మోయడం అంటేనే దాదాపు 500 కేజీలకు పైగా చిరుకు ఉంటుంది. అది అంత బరువు కలిగిన శిలువను మోసుకొని కాళ్ళల్లో చెప్పులు కనుక లేకుండా రాళ్ళల్లో రప్పల్లో ముళ్ళులు, భయంకరమైన ముళ్ళులు. అది కొండ చెట్లలో మీరు చూసారో లేదో, నేను బాగా చూశాను. కొండ చెట్లలో చాలా భయంకరమైన ముళ్ళులు ఉంటాయి. పలస ముళ్ళులు, రేణు ముళ్ళులు, తుమ్మ ముళ్ళులు, ఇవన్నీ లావు ముళ్ళులుగా ఉంటాయి. అలాంటి కొండలో కనుక మన ప్రభు ఏం చేశాడు? మనం చెప్పుకుంటుంటే అర్థం కాదులే, కొంతన్న అవస్థ పడితే మనకు అర్థమవుతుంది. నేను ఎందుకంటే చాలా కొండల్లో తిరిగి అవస్థ పడినా నేను చూశాను. ఎందుకంటే ఆ బాధ ఏందో నాకు కూడా తెలుసు. అయితే అలాంటి స్థితిలో మన ప్రభు శిలువను మోసుకొని కొండపైకి కనుక ఆయన తీసుకెళ్ళాడు. కింద పడుతూ ఉంటే కనుక వాళ్ళు ఏమైనా క్షమించి వదిలిపెడుతున్నారా? కింద మనని కొరడంతో కొడుతున్నారు. కొట్టి మన లేపి మన భుజం మీద పెడుతున్నారు. పెట్టి మొయ్యమని చెప్తా ఉంటే మన ప్రభు మోసుకొని వెళ్తూ అక్కడ ఉన్న స్త్రీలు కొంతమంది అన్నారు, ఏడుస్తున్నారు. అందరూ ఏడుస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, అమ్మలారా అన్నాడు. మీరు చేసిన పాపమే. మనమైతే ఏమంటారు? మీరు చేసిన పాపమే. నువ్వు ఇట్లన్నావు, నువ్వు అట్లన్నావు, నువ్వు అన్ని దానికి నా ముగ్గుతో నేను కొట్టించుకుంటున్నాను, నువ్వు ఇట్లసారి చెప్పిన దానికి కొట్టించుకుంటున్నాను అంటారా నువ్వు అంటారు. అయితే ప్రభు అంటున్నాడు, అమ్మలారా నా కొరకు ఏడవద్దు, నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకంటే నీ పిల్లడు వేయాలకు వచ్చాడో సైడ్ పొద్దుకు పోయి, సందకాడ పోయి సైడ్ పొద్దుకు ఎట్టట్టు వస్తాడో, ఏ గోడ నెలతో వస్తాడో వాని కొరకు ఏడు. నీ బిడ్డ ఏ విధంగా వస్తుందో, ఏ టయానికి వస్తుందో, ఇప్పుడు పోయింది స్కూల్ కానీ మధ్యరాత్రి వేయాలకు వస్తుందో, ఆ రాత్రి రాకుండా చూసుకొని అప్పుడు ఏడువు. ఇలాగ ప్రభు చెప్పిన మాటలను మనం జాగ్రత్తగా వినాలి. కాబట్టి మన కొరకు, మన పిల్లల కొరకు ఏడవమన్నాడు, కానీ ఆయన కొరకు ఏడవద్దని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఎంతో మరణమై నేను చనిపోతేనే తప్ప మీకు రక్షణ ఉండదని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన బ్రతకడానికి ఇష్టపడలేదు. కానీ ఇంకేంటికి ఆయన ఏమి ఇష్టపడ్డాడు? మరణించడానికి ఇష్టపడినవాడు, మరణాన్ని సంతోషంగా స్వీకరించిన వాడు మన ప్రభు. కాబట్టి ఇక్కడ చూద్దాం, లేఖనాల ద్వారా మనము చూద్దాం. లేఖనాల ద్వారా 4వ మాట ఏమన్నాడో చూద్దాం. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట చూద్దాం. అది ఎక్కడుందో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయంలోకి రండి. 27వ అధ్యాయంలోకి వస్తే 46వ వాక్యంలో మనకు కనపడుతుంది. 27:46 ఎంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా
దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. హల్లెలూయా. ఇప్పుడే చెప్పాను మీకు, గట్టిగా చెప్పాలి, చేతులు ఎత్తని. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెయ్యి విడుస్తున్నాడని, ఎందుకంటే తండ్రి నేను కలిసి ఉన్నాము అని ప్రభు చెప్పాడు. తండ్రి నేను కలిసి ఏకమై ఉన్నాము అన్నాడు. ఏకమై ఉన్న ప్రభు ఏం చేశాడంటే అపారమైన పాపము ప్రభు మీదికి రావటము తండ్రి చూస్తున్నాడు కనుక తండ్రి ఏం చేశాడంటే ఇంకా చెయ్యి వదిలాడు. చెయ్యి ఎప్పుడైతే వదిలాడో కుమారుడైన యేసు ప్రభు, ఇద్దరు అనుబంధంగా ఉన్నారనుకో. ఇప్పుడు భార్య భర్త అనుబంధంగా ఉన్నప్పుడు భార్యను కొంచెం తేడా భర్త చూస్తున్నాడు అనుకో, అప్పుడు భార్యకి అర్థమవుతుందా లేదా, ఏందయ్యా నువ్వు మన్నట్టు నుంచి చూస్తున్నా, ఏదో తేడా కనపడుతుంది అంటారా అంటారు ఖచ్చితంగా. లేదా భర్త భార్యను తేడా చూసినా భార్య అడుగుతుంది, లేదా భర్తను భార్య తేడాగా చూసినా భర్త కూడా భార్యను అడుగుతాడు. అట్లా తండ్రి కుమారుడు ఇద్దరు ఏకమై ఉన్నారు గనుక ఏకమై ఉన్న ప్రభు అందాక చేయి పట్టుకొని ప్రభును నడిపిస్తా ఉన్నాడు గనుక ఆ చేయి విడిచింది ప్రభుకు అర్థమైంది. చేయి విడిచింది ప్రభుకు అర్థమయ్యి అప్పుడు అంటున్నాడు, తండ్రి తండ్రి నన్నెందుకు నువ్వు చేయి విడిచితివి అన్నాడు. అంతే. చెయ్యి ఎందుకు విడిచాడు? యేసు ప్రభు మీద మానవుల పాపమంతా భారముగా మోయబడి ఉంది. మానవుల పాపమంతా ఎవరి మీద మోయబడి ఉంది? యేసు ప్రభు మీద మోయబడి ఉంది. మోయబడిన తర్వాత ఆయన మరణిస్తేనే తప్ప. ఇప్పుడు ఒక బకెట్ నిండాకు మనము నీళ్ళమందో వైలతో కలిపేసి పెట్టిన తర్వాత దాని అంతటిని మనము తీసి మళ్ళీ నిండాకు నింపేసి మళ్ళీ దాంట్లో మనం బట్టలు దేవిన ఆ కలర్ ఏమో అట్లాగనే ఉంటుందా ఉండదా? అందుకు అదంతా మొత్తము ఉడకబోయబడాలంటే ఆ బకెట్ అంతా కడగబడాలి. ఆ బకెట్ అంతా కడగబడాలంటే ఖచ్చితంగా యేసు ప్రభులు వారు మన కొరకు చనిపోవాలా. చనిపోతేనే మన పాపములు క్షమించబడతాయి. అంటే ఆయన చనిపోతేనే మన పాపములు క్షమించబడుతున్నాయని సంతోషపడుతున్నారా? అవన్నీ కుదరవు. పాపములు ఎప్పుడు క్షమించబడతాయి అని అంటే నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది నీటి ద్వారా బాప్తిసమును యేసు క్రీస్తు నామములో నువ్వు బాప్తిసము పొందితే ఆ రోజు నీ పాపములు క్షమించబడతాయి. పడిన నాటి నుంచి ఏం చేయాలి మనము? పడిన నాటి నుంచి వంట చేసుకున్నాము, అన్నము తిన్నాము, అయిపోయింది కాదు. వంట చేసిన పాత్రను కడుక్కోకపోతే మళ్ళీ ఆ వంట చేసుకుంటావు ఆ పాత్రలో? చేసుకోలేవు. ఎందుకు చేసుకోలేవు? చేసుకుంటే అన్నము కంపు కొడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, పాపక్షమాపణ ఎప్పుడైతే పొందుతామో ఆ పొందిన నాటి నుంచి మనం ఏం చేయాలంటే ఏ రోజుకు ఆ రోజు మన హృదయాన్ని కడుగుకుంటూ మన పరిశుద్ధమైన దేవునికి మనం హృదయాన్ని అప్పగించుకున్న వారమై ఉండాలి. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయాన్ని కడుగుకుంటావో ప్రభు ఏం చేస్తాడు? ఆ హృదయాన్ని చూస్తాడు. పాపమున్న హృదయాన్ని చూడడు ఆయన. పాపమున్న హృదయం దగ్గరికి రాలేడు. ఎందుకు రాలేడంటే ఎప్పుడు కడుక్కుంటుందో నా కుమార్తె, ఎప్పుడు కడుగుకుంటాడో నా కుమారుడు. ఆ హృదయాన్ని కడుగుకుంటే నేను ఆ హృదయంలో నివాసం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. పాపము లేని హృదయం దగ్గరికి ఆయన వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఆయన పాపులనే పిలువని వచ్చాడు కాబట్టి నీ దగ్గర ఉన్న పాపము పక్కకు పోతే
ప్రభు వచ్చి నీ దగ్గర ఉండడానికి కోసం వచ్చాడు. అది మెయిన్ పాయింట్. పాపం ఎప్పుడైతే నువ్వు అసహించుకుంటావో, పాపాన్ని దూరం చేసుకుంటావో, ప్రభు నీకు దగ్గర అయిపోతాడు. ప్రభు దగ్గరయ్యి నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేయడానికి కోసమే, మిమ్మల్ని పరలోక రాజ్యంలో, ఆయన ఉన్న రాజ్యంలో మిమ్మల్ని ప్రవేశపెట్టడానికి కోసమే ఆయన ఇంత త్యాగము చేసిన త్యాగమూర్తి. కాబట్టి మనము మామూలుగానే వెళ్తామా? వెళ్ళలేము. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ ఉండాల్సిందే. నేను రోజు మందిరానికి వచ్చానయ్యా, నేను రోజు మందిరానికి వచ్చి దేవుడు మాట్లాడితే కదా నాకు పరలోక రాజ్యం ఇచ్చారంటే, ఆయన నువ్వెవరో నాకు తెలియదు అంటాడా? అన్నాడా? ఇప్పుడు ఎస్ఆర్ వాళ్ళ ఇంటికి మేమే పోయినాం అనుకో, పోగానే చూసామంటారు పాస్టర్ వచ్చారని మరి అది చేస్తారు. వేరే కొత్త వాళ్ళు పోయినారనుకో, ఎవరో పట్టించుకుంటారో, వాళ్ళు పట్టించుకోరు. అట్లాగా నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుతావో, మారు మనసు పొందుతావో, పాప క్షమాపణ పొందుతావో, అప్పుడు నీ పేరు జీవగంధంలో రాసి పెడతాడు ప్రభువు అని. జీవగంధంలో రాసి పెట్టి, జీవగంధంలోనే నీ పేరు ఉంటే పనికిరావు. నువ్వు పనికిరావు, నేను పనికిరాను. జీవగంధంలోనే నీ పేరు, నా పేరు ఉన్నా పనికిరాము. జీవగంధంలో నుంచి మళ్ళీ ఎక్కడికి మార్చబడాలి? గొర్రె పిల్ల జీవగంధంలోకి మార్చబడాలి. గొర్రె పిల్ల జీవగంధంలోకి ఎప్పుడైతే మనము మార్చబడతామో, మన పేరు మార్చబడుతుందో, అప్పుడు ప్రభు అంటారు, వీళ్ళు ఇరుకు మార్గములో వచ్చారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఇరుకు మార్గములో వచ్చారు గనుకనే తండ్రి, వీరు శ్రమలతో వచ్చారు, ఇరుకు మార్గంలో వచ్చారు. గొర్రె పిల్ల జీవగంధములో నుంచి మార్చబడి, ఆ గొర్రె పిల్ల రక్తము చేత వీళ్ళు వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకున్న వాళ్ళు వీళ్ళు అని ఎప్పుడైతే కుమారుడు తండ్రికి చెప్తాడో, తండ్రి అంటాడు, రండి, ఈ రాజ్యం మీదేగా, రండి స్వతంత్రించుకోండి, కుడి పక్కనున్న గొర్రెలారా రండి స్వతంత్రించుకోండి, ఈ రాజ్యం మీదే అంటాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడతాం. మీకు ఉల్లాసం రాలేదా? దేవుని మాటలు ఈ విధంగా ఉచ్చరించి చెప్తా ఉంటే మీకు ఇంకా ఉల్లాసంగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచాలి. అసలు దేవుడే మనవలను పరలోక రాజ్యంలో మనల్ని నిలబెట్టుకోవాలనుకుంటే, మనం ఎంతసేపు ఉన్నా ఈ లోకంలో ఉంటేనే బాగుందిలే, ఈ లోకంలోనే బాగుంటుందిలే అనుకుంటాం. మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు, ఈ నొప్పులు వచ్చాయి, ఊరికి ఈ భూమి మీద తిరగాలన్నా ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. మేము బద్వేలు పోయినాము ఒకసారి. పోతే ఆయన అన్నాడు, పాలిస్టర్గా పనిచేసాడు, పాలిస్టర్ కాక ఏదో పనిచేశాడట. కొండలన్నీ తిరిగి తిరిగి తిరిగి, అయ్యా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, మంచం నుంచి కదలలేకుండా, 1-2 పోవడానికి బరువుగా ఉన్నాయో నా పరిస్థితి అంటున్నాడు. ఇప్పుడు ఏమనుకుంటాడా మంచి? ఇప్పుడు ఏమనుకుంటా? ఆనందంగా నేను ఉల్లాసంగా ఉండాలి అంటాడా? ఎప్పుడెప్పుడు మరణం నా దగ్గరికి వచ్చే మరణించిన బాధ లేదు నాయన, ఈ మోకాళ్ళ నొప్పులు నిద్ర రాదు. చాలామంది మోకాళ్ళ నొప్పులు నాకు చెప్తూ ఉంటారు, అయ్యా మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, అయ్యా ప్రార్థన చేయండి. నాకు వచ్చినాయి మోకాళ్ళ నొప్పులు వచ్చి, నేను ఆఫీస్లో 3వ ఫ్లోర్లకి ఎక్కలేక 2 రోజులు ఎక్కలేకపోయినప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చి వెంటనే ప్రభు పాదాలు పెట్టుకున్నాను. ప్రభువా, నేను 3వ ఫ్లోర్లో ఆఫీస్ ఉంది, నేను అక్కడికి ఖచ్చితంగా పోవాలా, అయితే ఎక్కలేకుండానయ్యా, కనీసం 20 తాపులు ఎక్కేలోపునే ఎక్కలేకుండా ఎలా చేయాలో ప్రభు అని ప్రార్థన చేసుకున్నా. ప్రభు నూనె రాసుకో, ప్రార్థన చేసుకోకపోతే అన్నాడు. ప్రార్థన చేసుకున్నాను. ఈరోజు పొద్దున నుంచి తాపులు ఎక్కడమే, పొద్దున ఎక్కడము, తాపులు దిగాడము. అందరూ ఇప్పుడు మేము ఎక్కే తాపులు ఎట్లున్నాయంటే ఇట్లున్నాయి. అక్కడ తాపులు ఎక్కిపోయి బియ్యం ప్యాకెట్ కూడా ఎత్తుకుపోయి కూడా పైకి ఎక్కి దిగి వస్తుంది. అంటే దేవుని వాక్యమును ఎప్పుడైతే మనం చేత పట్టుకొని, ఆ వాక్యానుసారమైన జీవితాలు ఎప్పుడైతే మనం జీవిస్తామో, గొర్రె పిల్ల రక్తము చేత మనము కడగబడిన మనము మారు మనసు, పాప క్షమాపణ మనం పొందుకుంటూ ప్రభుకి ఇష్టకరంగా బ్రతికితే, మనకు ఇవ్వాల్సినవన్నీ ఆయన సదుపాయంగా చూస్తాడని పరలోకపు తండ్రికి తెలుసు. మరొక మాట చూద్దాం, త్వరగా చూద్దాం. 4వ మాట గురించి మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వాక్యము చూద్దాం. 53:1 చూద్దాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. హల్లెలూయా. చాలా మంది సువార్త చెప్తా ఉంటారు. సువార్త చెప్తా ఉంటే ఎవరు నమ్మరు. అరే, యేసు ప్రభు దగ్గర రక్షణ ఉంది, యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభు దగ్గరికి రాండి, ఆయన శిలువ దగ్గర మన శ్రమలన్నీ పోతాయి, మన బాధలన్నీ పోతాయి, మన నిందలు అవమానాలు కొట్టి వేస్తాడు, మనం రాండి అని ఎవరికి స్వార్థ చెప్పినా ఎవరు నమ్మరు. అందుకంటున్నాడు యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను. ఎవరికి బయలుపరచబడితే వాడు మాత్రమే రక్షణ మారు మనసులోకి వస్తాడు. చూద్దాం. అక్కడ మరొక మాట 53:3లోనే 8వ వాక్యంలో ఒక మాట అన్నాడు. చూద్దాం. 8 అన్యాయము తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతనిని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? హల్లెలూయా. యేసు ప్రభును ప్రతి ఒక్కరు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరూ కలిసి కనుక దేవుడు ఏం చేస్తున్నారు అంటే అపహాసపాలే చేస్తున్నారు. ఇది న్యాయమేలే, ఈయన దగ్గర ఏ తప్పుదమ్ము లేదని ఒక దొంగ పలికాడు. ఇది మనకైతే న్యాయమేరా? ఇది ఆయనకు న్యాయం కాదురా? ఆయన ఈ లోకానికి కాదురా రాజు? ఆయన మన మధ్యకు వచ్చాడురా, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడురా, ఆయన ఏం తప్పుదం చేయలేదురా అని ఒక దొంగకి అర్థమైందే. మరి మనుషులకు ఎందుకు అర్థం కాదు? దొంగతనం చేసిన వానికి బాగా అర్థమైంది. ఏమీ తప్పుదం లేదని ప్రభు దగ్గర ఒక దొంగకి అర్థమైంది. ఇద్దరు పక్క నుండి కనుక ఒక దొంగకు అర్థం కాక ఒక దొంగేమో రక్షణలో ప్రభు దగ్గర ఉన్నాడు. ఒక దొంగ ప్రభు దగ్గర ఉన్నాడు. దొంగ అయినా ప్రభు దగ్గర ఉన్నాడు. చాలా మంది అంటారు, ఇంత పాపత్తురాలు, అంత పాపత్తురాలు, ఈమె మందిరానికి పోతుంది అనుకుంటే పాపత్తులు దొంగనే కదా. మరి ప్రభు దగ్గర ఇద్దరు దొంగలే కదా. మరి ఒక దొంగ రక్షణ ఎట్లా తీసుకున్నాడు? ఎట్లా రక్షణ ఆయనతో పాటు వెళ్ళాడు? ఒక దొంగ ఏమో శిక్షించబడ్డాడు. మరి అంతే కదా. దేవుని నమ్ముకోవాలి. పాపాలు కొట్టివేయడానికి వచ్చాడు కనుకనే, పాపములు తీసేయడానికి వచ్చాడు కనుకనే ఆ ప్రభువును నమ్ముకుంటే మన పాపములు కొట్టివేయబడుతుంది. మరొక మాట అక్కడ చూద్దాం. త్వరగా ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యము చూద్దాం. 5వ వాక్యము చూద్దాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎడబాయను, ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పెను కదా. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ దేవుని లేఖనం ఏమని సెలవిస్తా ఉందంటే, నీకు ఏది కలిగి ఉందో కలిగి ఉన్న దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. కలిగి ఉన్నది ఏంటి? బంగారు కలిగి ఉంటే గట్టిగా పట్టుకుంటే ఉంటుంది. అది ఏదో ఒక సమస్య వచ్చిందంటే హాస్పిటల్ సమస్య వచ్చి నాకు పోయింటే, మిగతా సమస్యలు ఏదొచ్చినా చూద్దాం, అప్పు తెచ్చుకుందాం అనుకోవచ్చు. హాస్పిటల్ సమస్య వస్తే మన బంగారు కూడా అంతే. కాబట్టి ఇక్కడ అంటున్నాడు,
దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకో అన్నాడు. నువ్వు ఏమి కలిగి ఉన్నావు? దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నావా? దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకో. దేవుని పరిచర్యను కలిగి ఉన్నావా? దేవుని పరిచర్యను గట్టిగా పట్టుకో. దేవుడు నీకు ఏదైనా ఇచ్చాడంటే ఇచ్చినది భాగ్యంగా నువ్వు ఎంచుకొని కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొని నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయను అని ఎవరు చెప్తున్నారు? సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు. నిన్ను విడవను ఎడబాయనని. మనుషులు చెప్పేది కాదు. మనుషులు అంటారు నేను విడిచిపెట్టనమ్మా, నిన్ను మా ప్రాణమైన విడిచిపెట్టను అంటాడు. మోనాలకో నాన్నలకో నీతో బరువైందమ్మా, నిన్ను నేను సాకలేను అంటాడు. అంటాడా? ఏ కొడుకైనా అంటాడు, ఏ కూతురైనా అంటది. ప్రస్తుతం వరకు మా అమ్మను నేను సాకుతాను, నేనే సాకేది, ఇంకెవరుగా మా అమ్మను పూలలో పెట్టి సాకుతాను అంటాడు. ఒకనాడు ఉంటాను, మరుసటి రోజు పూలు ఎండిపోతాయి, మళ్ళీ గంప పూలు కొరకు రావాలి కదా, కూర్చోబెట్టుకోవాలంటే ఆ కొరకన లేక అమ్మ నీతో నాకు బరువైంది అంటాడు. అంటారా? ఖచ్చితంగా అంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు నిన్ను నేను విడవను ఎడబాయను. నీకు కలిగినదేదో గట్టిగా పట్టుకో, నిన్ను నేను విడవను ఎడబాయనని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ విధంగా ఆయన విడిచేవాడు కాదు. మనుషులు విడిచిపెట్టేవారే, మనుషులు చూసేవారు కాదు, మనుషులు ద్వేషించేవారే. మనుషులలో ఉన్న రకరకాలు ఆయన గమనించిన వాడు కనుకనే ఆయన చెప్తున్నాడు, ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఆయన, ఈరోజు మిమ్మల్ని విడవను ఎడబాయను. మీకు కలిగినది గట్టిగా పట్టుకోండి, మిమ్మల్ని నేను విడవను ఎడబాయనని దేవుని లేఖనం సెలవిస్తుంది. అక్కడే మరొక మాట మనం చూద్దాం. మనం మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము తొందరగా చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వాక్యం చూద్దామా. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం యేసు ప్రభువును కలిగి ఉన్నామని మన వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? వీళ్ళు యేసు ప్రభు బిడ్డలు, రెండోది ఏమంటారు? వీళ్ళు మాలుళ్ళు అంటారా? వీళ్ళు యేసు ప్రభు బిడ్డలని మాలులని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి యేసు ప్రభుని ఎవరు నమ్ముకుంటారు? ఆయనకి ఏముంది? ఆయన శిలువలో వేలాడాడు, ఆయన ఏం చేస్తాడు అని చాలామంది మత మాదులు చాలామంది అంటూ ఉంటారు. 3 మేకులు పీక్కోలేకున్నాడు అని రకరకాలుగా మాట్లాడుతూ వాదన జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ప్రభు చక్కనైన మాట అంటున్నాడు, మీరు నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడినా పర్వాలేదు, కానీ నేనే ద్వేషించబడ్డాను. మీరు ద్వేషించబడితే మీకు రక్షణ ఉంది అన్నాడు. మరి మనకు రక్షణ ఉంది. ఎవరి చేత ద్వేషించబడినా మనకు రక్షణ ఉంది. రక్షణ లేని వారికి సంపద ఎంతున్నా ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఎక్కడుంటారు? అగ్నిగుండంలో ఉంటారు. కాబట్టి సంపద మనలను బ్రతికించలేదు, రక్షణే మనకు బ్రతికిస్తుంది. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడతాం. హల్లెలూయా. రక్షణే మనలను రక్షిస్తుంది కనుక 2వ తిమోతికి రాసిన పత్రిక చూద్దాం త్వరగా. 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యము చూద్దామా. 12వ వాక్యము చూద్దాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. హల్లెలూయా.
అంతవరకు మనం సహించాలి. అందుకే పేతురు ఏం చేశాడు? 3 మాటలు ఆయన ఎవరో నేను ఎరగను అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. చిన్నది వచ్చి అడిగినప్పుడు ఆ మాట అన్నాడు. తర్వాత ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక ఆయన వచ్చి అడిగినప్పుడు ఆ మాట అన్నాడు. మరొకసారి అడిగినప్పుడు ఆ మాట అన్నాడు. అనేటప్పుడు ఏమైంది? కోడి కుక్కరోకో అన్నది. అనగానే పేతురు ఏం చేశాడు? వెంటనే కనుగొన్నాడు. అమ్మో, ఈయన రక్షకుడు, ఈయన దగ్గర నేను ఓడిపోయాను. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఓడిపోయక ముందు 3 సార్లు అబద్ధం ఆడతామని చెప్పాడు. అది నేను గమనించలేదని అది ఏమైంది? పేతురుకు లోపల నుంచి బయటకు వస్తా ఉన్నంత మాట, ప్రభు చెప్పిన మాట ఎప్పుడైతే పేతురుకు జ్ఞాపకం వస్తూ ఉందో, పేతురు వెంటనే ఏం చేశాడు? ఏం లేదు, నాకేం లేదు, చచ్చిపోతాం లేదు, గమ్ము ఉన్నాడా? ఉండలే. ఏమన్నాడు? చనిపోయేందుకు నాకేం పని అనుకున్నాడా? పేతురు అనుకోలా. చనిపోయేందుకు నాకేం అవసరము, నన్నేం బతికించాలా అని ఆలోచన చేయలా. ఏం చేశాడు తెలుసా? ఆయన పశ్చాత్తాపన్నాడు. ప్రభువా, నీ ప్రేమ నాకు దూరము కాకూడదు, నేను పొరపాటు పన్నాను, నన్ను క్షమించు, నీ ప్రేమను నేను కనుగొనలేకపోయాను, నీ ప్రేమకు నేను దూరం అయిపోయానని పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ఏమైనాడు? కృప పొందుకున్నాడు. పశ్చాత్తాపడి ఏమైనాడు? కృప పొందుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలైన మనము పశ్చాత్తాపడితే దేవుని దగ్గర నుంచి మనం కృప పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూద్దాం త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యము చూద్దాం. 5:2 క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా చేయాలని దేవుడు మన కొరకు తండ్రి దగ్గర ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. పరిమళ వాసన అనగానే ఎంతమందికి ఇష్టమవుతుంది? పరిమళ వాసన అంటేనే అందరికీ ఇష్టమైపోతుంది. నేను ఒకనాడు పొద్దుటూరులో సైడ్ కాలంలో బట్టి పోతా ఉంటే, మామూలుగా రోడ్డు మీదనే పోతా ఉంటే ఆ కంపుకు తట్టుకోలేకపోయాను. పరిమళ వాసన అనగా ఎలాగుంటుంది ఆ వాసన? చాలా, ఇంకా పరిమళ వాసనకు మించిన వాసన అనేది లేదు. పరిమళ వాసన కంటే మించిన వాసన లేదు కనుకనే అందుకే పరిమళ వాసనగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరొక మాట అక్కడే చూద్దాం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 11:42 చూద్దాం. 11:42 చూద్దాం. మీరు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను వెలుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పించిన నేను. హల్లెలూయా. దేవుని దగ్గర ప్రభు చెప్తా ఉన్నాడు, వీళ్ళ నిమిత్తము కొరకేనయ్యా నేను ప్రార్థిస్తూ ఉండేది. నీకు నా ప్రార్థన, నా మనవి నువ్వు వింటున్నావు, అయితే వీళ్ళు వినడం లేదని ప్రజల కొరకు తండ్రి దగ్గర కుమారుడిగా యేసు ప్రభువు వారు చెప్తా వచ్చారు. కాబట్టి మనముగా ఏమై ఉన్నామంటున్నాడు ప్రభు? పాపులై ఉండగా
వీరి పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర, తండ్రి మహిమలో వీళ్ళని చేర్చాలని దేవుడు ఒక మాట కోరుకుంటూ ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ప్రవచన నెరవేర్పు కొరకు ఆయన ప్రవచిస్తూ వచ్చాడు. ప్రతి మాటకు ఒక ప్రవచనము నెరవేరుస్తూనే వచ్చాడు. మొదటి మాట నుంచి చివరి 7 మాటల వరకు ప్రవచనము నెరవేరాలి. నెరవేరకపోతే అది అబద్ధం అవుతుంది. కాబట్టి నెరవేరాలి, ప్రవచనము నెరవేరాలి కనుక నెరవేరుస్తూ వచ్చాడు. ఇక్కడ చివరిగా ఒక మాట అంటున్నాడు. ఆ మాట గురించి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 22:1 చూద్దాం. 22:1 నా దేవా నీవు నన్ను ఎలా ఇడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్పు ధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు రక్షించలేదని అర్థమైపోయింది తండ్రి. ప్రభు దూరంగా ఉన్నాడని కూడా అర్థమైపోయింది. ఇంకా అర్థమైంది కనుకనే ఇప్పుడు కుమారుడు చెప్తున్నాడు, ఎలా దేవా నాకు దూరముగా ఎందుకున్నావు అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఇంకా మరణానికి అప్పగించినట్లుగా మరి గమనించాడు, గ్రహించాడు కనుకనే ఖచ్చితంగా ఈ మాట చెప్పి ప్రభు ఆయన ఏం చేశాడు, ఆయన పని ఆయన ముగించడానికి ఆయన ఆలోచిస్తూ వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ 4వ మాట కనుక మనము ఇప్పటికి పూర్తి చేసుకున్నాము. 4వ మాట తర్వాత కనుక మనం 5వ మాటలోకి వెళ్దాం. త్వరగా